జిల్లాలోని గుజ్జు పరిశ్రమలకు వచ్చే తోతాపురి మామిడికాయల ట్రాక్టర్లు, లారీలు పూర్తిగా ఆగిపోయాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు వెళ్లే ట్రాక్టర్లు తక్షణమే అన్లోడింగ్ అవుతున్నాయని వారన్నారు. ర్యాంపులకు నామమాత్రంగా ట్రాక్టర్లు, లారీలు వెళ్తున్నాయి. గుజ్జు పరిశ్రమలు జూన్ 8వ తేదీ నుంచి తోతాపురి కాయల కొనుగోలు ప్రారంభించాయి. ఇప్పటివరకు పరిశ్రమలు, ర్యాంపుల యజమానులు 64,784 మంది వద్ద రైతుల నుంచి సుమారు 2,94,145 టన్నుల సరుకు కొనుగోలు చేసినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. 4-5 రోజుల్లో తోతాపురి మామిడి కోతలు సీజన్ పూర్తుందని ఆయన చెప్పారు. తోతాపురి మామిడి రైతులందరికీ ప్రభుత్వం ప్రోత్సాహక నగదు టన్నుకు 4,000 రూపాయల ఖాతాల్లో వీలైనంత త్వరగా జమ చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల వివరాల నమోదు వేగంగా సాగుతుందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో టన్నుకి 4,000 ప్రోత్సాహకం నగదు సబ్సిడీగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు తోతాపురి కాయల కోతలు పూర్తిగా అయిపోనుండడంతో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 4,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనుందని ఆయన పేర్కొన్నారు.